హలో, నేను ఈరోజు ఏదో పెద్ద ఒక రెసిపీ చేసేసి మీకు చూపిద్దామని చెప్పి వీడియో ఏం చేయట్లేదు. బేసిక్ గా ఇంట్లో ఉన్నా, ఖాళీగా ఉన్నా, అండ్ మోర్ ఓవర్ వింటర్ కదా, వింటర్ లో యూజువల్లీ గీ ఎక్కువ వస్తుంది. సో మమ్మీ చాలా ఆల్మోస్ట్ 3 cans ఉంది, ఏదో ఒకటి చేద్దాం, ఎందుకు వేస్ట్ చేయడం అంతా ఇంట్లో గీ అంటే, సరే వాడికి హెల్దీగా తిన్నట్టు ఉంటుంది, గీ కూడా ఖర్చు అవుతుంది అని చెప్పి డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామని డిసైడ్ అయ్యా. అండ్ ఐ గోట్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్. సో ఎలాగూ చేస్తున్నా కాబట్టి వీడియో చేస్తున్నా, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే డూ వాచ్. ఐ షో యూ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ అండ్ ద రెసిపీ యాజ్ వెల్. ఇవన్నీ కాజు, పిస్తా, అంజీర్, బాదాం, ఇంకా అన్ని తెలిసినవి, సీడ్స్, పంకిన్ సీడ్స్, డేట్స్, ఇంకా డీటెయిల్గా నేను డిస్క్రిప్షన్లో పెడతా చూడండి. ఫస్ట్ నేను ఈ అంజీర్ని హాట్ వాటర్లో వేసేసుకున్నా సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ మీ టు బ్లెండ్ దెమ్. సన్ఫ్లవర్ సీడ్స్, మెలన్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ ఇవన్నీ సిమ్లో పెట్టి ఒక 5 to 10 minutes స్లోగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాం. ఈ నెయ్యికి నేను గోంద్ యాడ్ చేస్తున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గోంద్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం బాగానే పడుతుందండి, కొంచెం ఓపికగా వేయించుకోవాలి. కంప్లీట్గా ఇలా ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ లాగా అవుతుంది. అది షో యూ ఇన్ ద ఎండ్. సో గోంద్ ఫైనల్లీ ఇలా అయ్యే వరకు వేయించాలండి. అండ్ 10 minutes, మోర్ దెన్ 10 minutes పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందాక సోక్ చేసిన అంజీర్ మొత్తం ఇందులో వేసేసి, ఆల్సో డేట్స్ని డీసీడ్ చేసి ఇదంతా గ్రైండ్ చేసుకుందాం. ఇలా కంప్లీట్గా పేస్ట్ అయ్యే వరకు 2 గ్రైండ్ చేసుకొని, అండ్ దెన్ ప్యాన్కి మళ్ళీ నెయ్యి యాడ్ చేసి ఆ పేస్ట్ని దీనికి యాడ్ చేసేద్దాం. ఆ పేస్ట్ని ఇలా నెయ్యి ప్యాన్కి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 100 grams అంజీర్ అండ్ 250 grams డేట్స్కి ఇంత పేస్ట్ వచ్చింది నాకు. అండ్ మనం తీసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ స్వీట్నెస్ సరిపోవాలి అంటే అట్లీస్ట్ ఇంత పేస్ట్ ఉండాల్సిందే, బికాస్ వీఆర్ నాట్ గోయింగ్ టు యాడ్ ఎనీ మోర్ షుగర్ ఆర్ జాగరీ అండ్ ఆల్. ఈ పేస్ట్ని నేను ఇలా ఒక పెద్ద బేసిన్లో తీసుకున్నా, ఎందుకంటే నెక్స్ట్ మనం గోంద్ని గ్రైండ్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ ఇక్కడ కాజు, బాదం, పిస్తా ఇవన్నీ ఉన్నాయి కదా, వాల్నట్, దీన్ని గ్రైండ్ చేసుకుంటాం. సీడ్స్ అన్నిటిని కూడా సపరేట్గా గ్రైండ్ చేసుకుంటున్నాం. అండ్ గ్రైండ్ ఈజ్ నాట్ అ కంప్లీట్ పౌడర్ గ్రైండ్, బట్ జస్ట్ అట్లా కచ్చా పక్కలాగా నేను మీకు చూపిస్తాను తర్వాత. సో ముందు మీకు చెప్పినట్టుగా అన్నీ ఇలా కోర్స్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అండ్ గోండ్ మాత్రం బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో ఫైనల్లీ ఇవి మన ఇంగ్రీడియంట్స్ అన్నీ. అండ్ నేను కొంచెం నెయ్యి కరిగించి తెచ్చుకున్నా. సో ఇప్పుడు చేతులతో ఇట్లా మొత్తం చేసి ఐ ట్రై టు మేక్ లడ్డూస్. అండ్ నేను కంటిన్యూ చేస్తాను ఈ వీడియోని. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కలుపుకుంటుంటే చూసారా ఎంత బాగుందో. ఎక్కువ కష్టపడక్కర్లేదు, కొంచెం ఘీ చేయికి అద్దుకొని జస్ట్ ఇలా అంటుంటే చాలా ఈజీగా లడ్డు అయిపోతుంది. అది కథ. చక్కగా ఇలా స్టీల్ కంటైనర్లో ఆర్ సమ్ ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా డైలీ ఒక లడ్డు తింటే దిస్ ఇస్ అటర్లీ న్యూట్రిషియస్ అండ్ హెల్దీ. సో మీకు కావాలి అనుకున్నప్పుడు అండ్ మీకు టైం దొరికినప్పుడు ట్రై చేయండి. స్టే హెల్దీ అండ్ స్టే ఫిట్. లాట్స్ ఆఫ్ లవ్.